కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గొడవరులో రోడ్డు పనుల్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. దాదాపు 3 కోట్ల రూపాయలతో కంకిపాడు ఉయ్యూరు గొడవర్రు ప్రధాన రహదారి పనుల్ని చేపట్టారు. కాసేపట్లో గుడివాడలోని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ముల్లాయిపాలెంలో గ్రామ రక్షిత మంచినీటి పథకాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి భాను సిద్ధంగా ఉన్నారు. భాను, రైట్ గాయత్రి, కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడు మండలంలో ఉన్న రోడ్లని పరిశీలించడానికి ఏదైతే పల్లె గ్రామాల భాగంగా ఇచ్చిన కార్యక్రమంలో ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే కంకిపాడు నుంచి అదేవిధంగా గుడమర్రు నుంచి రొయ్యనాడు వరకు ఉన్న రోడ్ని 5 కిలోమీటర్ల రోడ్ని పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మరో 2 కిలోమీటర్ల రోడ్డు కూడా ఆయన శంకుస్థాపన చేయడం అయితే కూడా జరిగింది. వేసిన 3 కిలోమీటర్ల రోడ్డు కూడా ఎంత క్వాలిటీ ఉంది, ఎంత నాణ్యత ఉంది అన్న విషయాన్ని కూడా గ్రిల్లర్ తీసుకొచ్చి దాన్ని గుచ్చి అసలు ఎంతవరకు క్వాలిటీ ఉంది, తారు శాతం ఎంత పెట్టారు, కంకర శాతం ఎంత ఉందన్నది కూడా ఆయన పరిశీలించి దాదాపు సుమారు 15 నిమిషాల పాటు పరిశీలించడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రాబోయే అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అంటే గత గవర్నమెంట్ లో జరిగిన రోడ్లు గుంటలు పూర్తి చేయడం, అదేవిధంగా కొత్త రోడ్లని పూర్తి చేయడం అన్న క్రమంలో కూడా ఎటువంటి అంటే ఇటు కాంట్రాక్టర్లు అదేవిధంగా అధికారులు కూడా ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ఎక్కడ అలసత్వానికి పాల్పడకుండా కూడా ఒక వార్నింగ్ బెల్ లాగా ఈయన మోగించడం అయితే కూడా జరిగింది. ఎవరైనా కానీ రోడ్లు చూసి వెళ్ళిపోతారు, లేకపోతే రోడ్లు శంకుస్థాపన చేస్తారు, కానీ దానికి విరుద్ధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మటుకి ఆ రోడ్డు క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఎన్ని రోజుల వరకు ఇది రోడ్డు ఉంటుంది, ఎన్ని వర్షపాతాలు జరిగితే రోడ్డు ఎంత వరకు దృఢంగా గట్టిగా ఉంటుందని చెప్పి మన క్వాలిటీ చెక్ దాదాపు సుమారు 12-13 నిమిషాల దాకా కూడా దాన్ని చెక్ చేయడం అయితే కూడా జరిగింది. ఒక్కసారిగా అధికారులందరూ కూడా అవాక్కయ్యారంటే రోడ్డును పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి ఒక్కసారిగానే అధికారులందరూ కూడా అవాక్కైన పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది గాయత్రి. మరో పక్కన చూసుకుంటే కంకిపాడు నియోజకవర్గంలో ఉన్న రోడ్లు ఏదైతే ఉన్నాయో అంటే పక్క మండలాలకి కలిపే కనెక్టివిటీ ఉన్న రోడ్లను కూడా ఆయన 3 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేసి ఈ రోడ్లు కూడా వెంటనే వేయాలని చెప్పని సంక్రాంతి పండుగ లోపు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్లు పరిశీలన ప్రాంతం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సంక్రాంతి లోపు పూర్తయ్యే విధంగా ఉండాలని చెప్పని అధికారులు ఆదేశించడం అయితే కూడా జరిగింది. మరో పక్క గుడివాడకు కూడా మరి కాసేపట్లో చేరబోతున్నారు. అక్కడ త్రాగునీరు రక్షక నీరు ఏదైతే అక్కడ వాటర్ ట్యాంకులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి వాటన్నిటిని కూడా ప్రారంభించడానికి అయితే చూసే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ భాను.